డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒకసారి గెస్ట్లను పరిచయం చేసుకుంటే బీజేపీ నేత నరోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ టీజేఎస్ నేత దిలీప్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ నేత క్రిషాంక్ గారు కూడా మనతో జాయిన్ కాబోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్ మనకు అంత ఇంపార్టెంట్గా వార్త ఒకటి కనిపిస్తోంది. మంత్రులకే సర్వాధికారాలు ఇవ్వబోతున్న జిల్లాల్లో అంటూ నిన్న సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఒకటి కనిపిస్తున్నాయి. కలెక్టర్ల నిధులు కూడా అమాత్యులకే బదలాయించబోతున్నాం, ఎమ్మెల్యేలు ఇక పూర్తి స్థాయిలో కీలకంగా వ్యవహరించాలి అని చెప్పంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితి నిన్న పార్టీకి సంబంధించిన సమావేశంలో. దానికి సంబంధించిన డిస్కషన్ వెళ్దాం. దిలీప్ గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? అంటే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఆయన దిట్ట. ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ ఏవైనా సరే ఎలక్టెడ్ బాడీస్ కానీ పవర్స్ ఈవెన్ మంత్రులు కూడా పవర్ లేకుండా ఆయనే చేశాడు. క్యాబినెట్ అంతా ఆయనే ఉండే. ఒక మహమూద్ అలీతోనే దాదాపు 2 నెలలు నడిపాడు ఒక మంత్రి లేకుండా. సో ఆయన ఏం చేసినా ఎవడు ప్రశ్నిస్తాడు. బట్ నేనే ఉంటానంటే సిస్టమ్స్ అనేది డెమోక్రసీలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చేసేవారు మన లోకల్ బాడీస్కి పవర్స్ ఇవ్వచ్చు కదా. ఎన్నో ఏళ్ళ నుంచి డిబేట్ జరుగుతూ ఉంది. స్థానిక సంస్థలు కనుక మీరు పవర్స్ కనుక యథావిధిగా ఆర్టికల్ 73, 74 ప్రకారం కనుక కట్టబెట్టేటైతే ఈ ఇష్యూస్ రావు అసలు. ఎందుకంటే ఈవెన్ కలెక్టర్ కూడా జెడ్పీ కింద పనిచేయాలనేది ఆ అమెండ్మెంట్స్ గతంలో సూచించింది. జెడ్పీ ఎవరైనా ఎలక్టెడ్ చైర్మన్ ఉంటాడు, దాని కింద కలెక్టర్ కనుక వర్క్ చేసినట్టయితే ఇది వర్చువల్లీ అదే అవుతుంది. అంతేగాని ఉన్నటువంటి సిస్టాన్ని కాదని కొత్త పద్ధతిని కనుక్కుంటాని ఈరోజు రెవెన్యూ ఉద్యోగులంతా అలాగా వాళ్ళు స్ట్రైకు. నిన్ననేమో రెవెన్యూ ఉద్యోగులు అవినీతి పరులు అన్నాడు, ఈరోజు పంచాయతీ వాళ్ళు అవినీతి పరులు అన్నాడు. ఈయన శుద్ధ పూసన ఆయన నాకు తెలియదు. మరి ఐఎమ్ పర్హాప్స్ హ్యావ్ సమ్ ఎలిజిబిలిటీ అట్లీస్ట్ టు కామెంట్ ఆన్ దట్ మోర్ దాన్ ఎనీబడి. సో నేనేమంటానంటే ఇది కరెక్ట్ కాదు. సిస్టమ్ని కాపాడు. డెమోక్రసీ నీకు ఈరోజు ఎలక్షన్ ద్వారా నీకు అధికారాన్ని కట్టబెట్టింది. దాన్ని పరిరక్షించాలి, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసే ఆలోచించాలి తప్ప మొత్తం రెవెన్యూ అధికారులు దొంగలు, మున్సిపల్ శాఖ పంచాయతీ శాఖ అంతా అవినీతి పరులు అంటే మనం ఆకాశం చూడిపడ్డావా? అన్ఫార్చునేట్లీ సిస్టంలో కరప్షన్ లేదని ఎవరు అన్నారు. అంత మాత్రం చేత వెనకటికి ఎవడు అనేవాడు తను కూర్చున్న కొమ్మ తానే నరుక్కునే విధంగా ఈరోజు ఉద్యోగులంతా వ్యతిరేకం. రేపటి నుంచి వాళ్ళు ఇది మన ఉద్యమ బాట లేకపోతే సమ్మె బాట. వాళ్ళు అదే అడుగుతున్నారు, ఎవరు అవినీతి చేస్తున్నారు, ఎట్లా అవినీతి చేస్తున్నారు, పొరపాటు ఉంటే మాకు చెప్పండి, మేము సర్దుకుంటామని చెప్పి చెప్తే అసలు మాట్లాడేటోళ్ళు చెప్పేటోళ్ళు. షాక్ ఉంది పాపం. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎటో పలానా ఇంటికి పోతున్నాడని ముందే తెలిసిందని ఆయన పత్రికాముఖంగా చెప్పాడు. అయితే సాయంత్రం కల్లా మీకు బ్రహ్మాండమైన అంత వేగులు ఉన్న సిస్టమ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎవడు ఎక్కడ రూపాయి తీసుకుంటున్నాడో తెలియకుండా ఉంటుందా? సర్వాధికారులు ఉన్నటువంటి ఏసీబీ ఆయన కంట్రోల్లో ఉంది, ఇంటెలిజెన్స్ ఆయన కంట్రోల్లో ఉంది. సంస్కరించండి. నేను అదే చెప్తున్నా, నువ్వు కూర్చున్న కొమ్మని నరుక్కోవడం కాదు, వ్యవస్థను సంస్కరించడం అనేది ప్రధానం. ఎందుకంటే సిస్టమ్ సర్వే కావాలి కదా. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాం, ఇది డెమోక్రసీ అన్నాం, ఇది పద్ధతి అన్నాం. ఈ వ్యవస్థను కాపాడుతావా? లేదు కలెక్టర్కు అది విశేష అధికారాలు ఇస్తావు. ఒక ముఖ్యమంత్రి ఏమో వచ్చి విశేష అధికారాలు ఇచ్చాడు కలెక్టర్కి గతంలో. ఇఫ్ యూ రిమెంబర్ ఓన్లీ ఆయనతోనే టెలికాన్ఫరెన్స్లు, ఆయననే సర్వాధికారం, ఆ కలెక్టర్ ఈయన మాట్లాడుకుంటే మంత్రులంతా ఏం పనికిరాని వ్యక్తులుగా ఆ రోజు మనం పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈరోజు ఈయన వచ్చి అంటాడు కలెక్టర్ను పనికిరాని వ్యక్తి కింద చేస్తే ఇప్పుడు రేపు నుంచి నువ్వేస్ అధికారులు అంటారు. మళ్ళీ ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్. నిన్నటిదాకా పాపం అధికారాలు లేకుండా అలలాడిపోయారు ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ. రేపు విశేష అధికారులు కట్టబెడితే వాళ్ళు ఏం చేస్తారో దేవుడికి తెలుసు. ఎందుకంటే సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి వైన్ టు ప్రొటెక్ట్ ఉన్నవి నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా. గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఉన్న లోకల్ బాడీస్కి విశేష అధికారాలు ఇస్తే ఒక్క అధికారం కూడా ఎక్సైజ్ చేయడానికి ఇక్కడ కలెక్టర్ కానీ మంత్రి కానీ మిగలదు. దట్ ఈస్ డిజైర్డ్ సిస్టమ్ లోపల. నరోత్తమ్ గారు ఈయన ఆలోచన విధానం చూస్తూ ఉంటే క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో రష్యాను జార్ చక్రవర్తులు పరిపాలించేటోళ్ళంట. అలా క్వీన్ కేథరిన్ మహారాణి ఉండే అనమాట. ఆమె ఆలోచన విధానం అంతా ఇప్పుడు ఈయన చేస్తున్న పరిపాలన కనబడతా ఉన్నది. అయితే ఈయన 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు కదా. ఆ 80,000 పుస్తకాల సారాంశమే ఈరోజు రాజరిక పరిపాలనకు పునాదులు గట్టిగా వేసుకుంటున్నట్టు కనబడతా ఉన్నది మొత్తం కూడా. ఇది ఎట్లా ఉంది అంటే ఈరోజు ఎంత ప్లాన్గా ఆయన ఉద్యోగులను ఇక్కడ బదనాం చేస్తూ అధికారాన్ని మొత్తం తన చేతుల గుప్పట్లో పెట్టుకునేటువంటి ప్రణాళికను రచించిండు మొత్తం కూడా. ఇక్కడ బదనాం అంతా కూడా ఉద్యోగులను చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలే కదా నీకు తెలిసింది. అలా రెవెన్యూలో అవినీతి జరుగుతుంది, పంచాయతీలలో అవినీతి జరుగుతుంది, తర్వాత మున్సిపల్లో అవినీతి జరుగుతుంది అని. ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో గుర్తుపట్టలేదు.
ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంతెంత తిన్నారో ముందు చెప్పు, నువ్వు ముందు చెప్పు. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. పర్టికులర్గా పలానా అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన అంతా కూడా అవినీతిమయం అనేటువంటిది నువ్వు ఒప్పుకుంటున్నావు ఒకవైపు. నీ 5 సంవత్సరాల పరిపాలన మొత్తం అవినీతిమయం అయిపోయింది, అదంతా అధికారులదే తప్పు, కాబట్టి నేను ఇప్పుడు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాను అన్నటువంటి విషయం. ఇదంతా కూడా ఏంది అని అంటే మసిబూసి మారడుగాయ చేసి ఇలా మంత్రులకు అధికారం ఇస్తున్నా అన్నాడు. మంత్రులకు అధికారం ఎక్కడిది? మంత్రులకు అధికారాలు ఉన్నాయా అంటే మొత్తం ఇండైరెక్ట్ గా రాష్ట్రంలో మొత్తం ఒక గ్రామం నుంచి మొదలుకుంటే ఇవాళ నీకు స్టేట్ వరకు అధికారం మొత్తం కూడా ముఖ్యమంత్రి చేతుల్నే. రేపు పొద్దుగాల మినిస్టర్ల చేతుల నిధులు అని అంటే వాళ్ళందరూ మంచోళ్ళ. రేపు పొద్దున నువ్వు అధికారి తప్పు చేస్తే శిక్షించడానికి నీకు చట్టాలు ఉన్నాయి. ఇవాళ రేపు ప్రజాప్రతినిధులు మంత్రులకు నువ్వు నిధులు ఇస్తా అంటున్నావు, అందరికి కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అధికారాలు ఇస్తా అంటున్నావు. నిజంగా అక్కడ అవినీతి జరిగితే వాళ్ళందరూ సత్యపూసలా? వాళ్ళు రేపు పొద్దుగాల అవినీతి చేస్తే నువ్వు వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు నీకు ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మొత్తం నిర్వీర్యం చేసేందుకు, రాజరిక పరిపాలనకు పునాదులు గట్టిగా వేసుకునేందుకు ఇదంతా కూడా చర్యలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు నిన్న నిర్ణయం తీసుకుంటే లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. భూ రికార్డుల విషయంలో ఏ రెవెన్యూ ఉద్యోగులను అయితే బ్రహ్మాండంగా పనిచేసిన పొగిడిండో ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు అవినీతి పనులు అంటున్నది అది క్యారెక్టర్ అసాసినేషన్. రెండవది కలెక్టర్లకి అధికారాలు తీసేసి మంత్రులకి ఏంది ఫ్యూడల్ యాటిట్యూడ్. ఇప్పటికే దాదాపు 21 మంది మంచి ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఐఏఎస్ అధికారులని అంటే మీకు ఆడున్నోళ్ళనే వాడుకోవటం లేదు, మీకు ఎందుకు వేయాలని చెప్పిండు. భూ విషయంలో మియాపూర్ భూముల విషయంలో మీకు ఖచ్చితంగా తెలుసు ఏమి యాక్షన్ తీసుకున్నారు. నయీం కేసులో ఏమి యాక్షన్ తీసుకున్నారు మీరు. పరీక్షల లోపల కాపీలు కొట్టి లేకపోతే పేపర్లు లీక్ అయినప్పుడు ఏమి యాక్షన్ తీసుకున్నారు. ఇటువంటి విషయాల్లో ఏమీ యాక్షన్ తీసుకోకుండా అప్పుడు సప్ప ఉండి ఇవాళ ఈ మాటలు మాట్లాడుతుంటే ఇది ఒక డెమోక్రసీలో ఫ్యూడల్ వ్యవస్థని లేదా ఫాసిస్ట్ వ్యవస్థని ఇన్ఫ్యూజ్ చేయటం అనేది. ఈవెన్ రాజులు కూడా అప్పుడు మొనార్కల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా ప్రజల్ని మంచిగా పరిపాలించే రోజులు రాజులు కూడా ఉన్నారు. డెమోక్రసీలో ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇంకో ఇప్పుడు అన్నట్టు 2 నెలలు మంత్రులు లేరు, ఒక హోమ్ మినిస్టర్ని పెట్టుకొని చేసినారు. ఇట్లా రైట్ అవుతుంది డెమోక్రసీలో. ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మొత్తాన్ని చెడ్డదని చెప్పడం కరెక్ట్ కాదు. రైట్. ఓకే కృష్ణ గారు, మంత్రులకే సర్వాధికారాలు, ఉద్యోగులకు కలెక్టర్ల నిధులు కూడా మంత్రులకు ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా లక్ష్మణ్ గారు మరియు కోదండరామ్ గారు, ఈవెన్ దిలీప్ గారు కూడా పోయిన ఈ 2014 నుంచి 18 మంత్రులకు పవర్సే లేవు, మంత్రులు అసలు వాళ్ళ దగ్గర అధికారాలే లేవు, ఎందుకు ఉట్టిగానే డమ్మీలు అని మంత్రులని ఇట్లా అన్నారు. ఇప్పుడు అధికారాలు ఇస్తాము అని అంటే కూడా ఇబ్బంది అయిపోయింది. ఇన్ని రోజులు ఒక నిమిషం ఇప్పుడు ఇన్ని రోజులేమో అధికారాలు లేవు, వాళ్ళు పాపం అపాయింట్మెంట్లు కూడా లేవని వీళ్ళే కదా మాట్లాడేది. ఈరోజు అధికారాలు ఇస్తా అంటే కూడా ఇబ్బంది అవుతున్నది. ఒక ఫంక్షనింగ్ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయింది, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయింది. నిన్న పార్టీ సమావేశం ఏంటిదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి, కొన్ని రోజుల్లో అవి కూడా అయిపోతాయి. కాబట్టి ఇక మనము మొత్తం పరిపాలన చేసుకోవచ్చు, మంత్రులకు అధికారాలు ఉంటాయి. ఎందుకు డిలే జరిగింది అనేది కూడా స్పష్టంగా కనబడ్డది. మీరు చూసిర్రు ముందు ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్ సపరేటు, సెకండరీ ఎడ్యుకేషన్ సపరేటు, హయ్యర్ ఎడ్యుకేషన్ సపరేటు. ఈరోజు అనుసంధానం చేయడానికి ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నది డిపార్ట్మెంట్స్ వారీగా కూడా. ఇదొక అంశం. అయితే మీరు అంటున్న దాంట్లో ఈరోజు అంటే ప్రాబ్లం ఏంటిది? అవినీతి లేదా? మనం ఈరోజు యావరేజ్ ఒక పత్రిక తీసుకుంటే 3 రోజులకు ఒకసారి ఒక అరెస్ట్ కనబడుతున్నది, ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు మీరందరూ కలిసి మనమందరం కలిసి అవినీతి మీద యుద్ధం చేద్దాం. అవినీతి ఉన్నది, దాన్ని మనం ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటున్నారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు చరిత్ర గురించి మాట్లాడుతున్న బీజేపీ వాళ్ళు రాజరిక పాలన ఈ పాలన అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాల్లో ఇన్ని సంవత్సరాల్లో అవినీతి ఏ స్థాయిలో మనము గ్రాస్ రూటెడ్ అయిందంటే తీయాలనుకున్నా కూడా తీయలేని పరిస్థితి. పాపం పెద్ద మనిషి అన్నా హజారే కూడా ఆయన యాస్టకు వచ్చేసింది. ఈ ఉద్యమం చేసి ఆయనకి ఇంతమంది హామీలు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళు చెప్పారు జన్లోక్పాల్ బిల్లు తీసుకొని వస్తామని. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి ఆయన కేంద్రంగా పోయి రాలేగాం సిద్ధిలోనే వీళ్ళు ఎవరు కూడా చేసేటట్టు లేరు, నన్ను వాడుకుంటున్నారు అనే పరిస్థితి. ఈరోజు అవినీతి ఏ స్థాయిలో ఉన్నదంటే 300 మంది అధికారులు అరెస్ట్ కాలేదా? అరెస్ట్ వాస్తవం కాదా? అవినీతి ఉన్నదనేది ఈరోజు సుధపూసలు అనేది
అన్ఫార్చునేట్లీ ఆపోజిషన్ ఇమీడియట్ గా సర్టిఫికేట్ ఇవ్వడానికి రెడీగా వచ్చేసింది. మీరు దాన్ని రాజకీయం చేయాలని అనుకుంటున్నారు, నిజంగా నడుము మిగించండి, అందరం కలిసి పోరాటం చేద్దాం, అవినీతి మీద యుద్ధం చేద్దాం. దీన్ని కూడా రాజకీయం చేసే అవసరం ఉందా? అంటే అట్లాగా దిలీప్ గారు అడిగిన ఒక క్వశ్చన్, అందరూ అవినీతి పరుల రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నది లేదు, అవినీతి ఎక్కడుంది? కనీసం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి బాబు ఇక్కడ అవినీతి ఉంది, వాళ్ళు అడుగుతున్నారు మాకు ఎక్కడున్నదో అవినీతి చెప్పుండ్రి, మేము పరిష్కరించుకోకపోతే అప్పుడు మీరు చర్యలు తీసుకోండి, కనీసం మాకు ఏదైనా అదేది మరణశిక్ష విధించే ముందు కూడా అసలు నీ అభిప్రాయం ఏదో తెలుసుకుంటారు, మాకు ఆ అవకాశం కూడా ఎందుకు ఇవ్వరు అని అడుగుతారు. బలరాం గారు సామధాన వేద దండోపాయం అంటారు. వాస్తవానికి కేసీఆర్ గారు ఇది మొదటిసారి అనలేదు. గతంలో కూడా మీరు అంటున్నట్టు పిలిచి చెప్పడం కానివ్వండి, వార్నింగ్స్ కానివ్వండి, ఓపెన్ గానే చెప్పారు. అప్పుడు ఒక టోల్ హెల్ప్ లైన్ నంబర్ పెడుతున్నాను, దీనికి కంప్లైంట్స్ విపరీతంగా కంప్లైంట్స్ వచ్చినాయి వాళ్ళు చెప్తున్నారు. ఎస్, వాస్తవం అది. దానికి కారణం ఎవరు? ఈ సిస్టాన్ని ముందు ఇట్లా చేసింది ఎవరు? ఇంత మొత్తము డీసెంట్రలైజ్డ్ కరప్షన్ ఇంత గ్రాస్ రూటెడ్ చేయడానికి ఈ రోజు ఎవరైతే అంటున్నారో ఇదే కాంగ్రెస్, బీజేపీ, XYZ ఎవరైతే ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు కదా, వాళ్ళు దాన్ని స్ట్రెంథెన్ చేసిరు కాబట్టి ఈ రోజు టైం పడుతుంది చేయడానికి. నిధులు వేరు, విధులు వేరు. ఇప్పుడు మంత్రికి విధులు ఉన్నాయి కానీ నిధులు ఉండవు. నిధులు అనేవి ఏంటంటే ఒక శాఖ ఉంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, దాని కింద ఇంకో ఉంటాడు. సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం డెమోక్రసీలో. అది నేను కనిపెట్టింది కాదు, లేదా కేసీఆర్ కనిపెట్టింది కాదు, సిస్టమ్ ఉంది, ఈ దేశంలో ఉంది. దాని ప్రకారంగా ఆ శాఖకి మంత్రి ఉంటాడు, ఆయన డైరెక్షన్స్ ప్రకారం అందరూ విధులు నిర్వహించాలి. కింద ఉన్న అందరూ దొంగలే. ఈ మంత్రి నిధులు రేపు అలాంటి చేస్తారంటే సవ్యమా, అది సాధ్యమా? అసలు మేమనే దాని గురించి క్వశ్చన్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మంత్రులకు ఏమి లేవు, పవర్స్ లేవని ఎందుకన్నామంటే కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వాళ్ళు లేక అన్నిటికీ ముఖ్యమంత్రి వైపు చూశారు కాబట్టి ఆ మాట అనడం జరిగింది. అంతేగాని ఈరోజు నిధులు తీసేసి కలెక్టర్ దగ్గర నుంచి మంత్రికే ఇస్తే అది ఇంపార్షియల్ అలాట్మెంట్ చేయగలుగుతారా? ఆయనకు అనుభవం ఉంటుందా? ఆయన ఎంత గ్రేట్ మంత్రి అయినా కావచ్చు, ఆ వ్యవస్థ ఆయన కింద సపోర్టింగ్ స్ట్రక్చర్ లేకుండా చేయలేడు. ఉన్న వ్యవస్థ అంతా దొంగలే అని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈయన ఒక్కడు కూర్చొని ఎవరికి నిధులు పోస్తాడంటే కాన్స్టిట్యూన్సీలో పోస్తాడా, ఆయన నియోజకవర్గానికి పోస్తాడా? అంటే మంత్రి కాగానే ఇంపార్షియల్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్కు, ముఖ్యమంత్రికి ఉన్నట్టే మొత్తం వాళ్ళందరూ కలిసి కూడా దేశవ్యాప్తంగా నిధులన్నీ పంచాలి. ఒక్క నిమిషం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఆయనకు అసిస్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఇది ప్రయారిటైజ్ చేయాలి. ఎక్కడ స్కీమ్ అవసరం, ఏ స్కీమ్ ముందు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద సర్కిల్ అది. అట్లాంటి సిస్టమ్ని, మొత్తం పెద్ద సిస్టమ్ని ఈరోజు మీరు ఒక చిన్న సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళంతా అవినీతి పరులంతా వాళ్ళు కొలాప్స్ అయ్యారు. వాళ్ళు దే ఆర్ అజిటేటెడ్ నౌ. అది మీరు క్లారిటీ పట్టించుకోవద్దని చెప్పింది కదా, వాళ్ళు ధర్నాలు చేసినా పట్టించుకోవద్దు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ మొత్తం తీసేస్తే అసలు ఎగ్జిక్యూటివ్ ఎందుకు, అసలు మూడు ఎందుకు రాజ్యాంగంలో పెట్టినరు? జ్యుడిషియల్ అని, లెజిస్లేటివ్ అని, ఎగ్జిక్యూటివ్ అని. కలెక్టర్స్ ఎగ్జిక్యూటివ్, వాడు చేసే డ్యూటీ ఈయన చేస్తారంటే ఎట్లా? మంత్రి పాలసీ మేకింగ్ దాన్ని ఇంప్లిమెంట్ అంటే ఆలోచనలో లోపం ఉంది. థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ వాస్తవమే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉంది. ఒక 2 రోజుల ముందు ఏమని చెప్పారు? ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇస్తూనే డిస్ట్రిక్ట్ కలెక్టర్లను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గా పెడతాము. ఎవరైతే జాయింట్ కలెక్టర్స్ ఉన్నారో వారిని అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అంటే వాళ్ళ పవర్స్ ఉంటాయి. ఒక నిమిషం అండి, మీరు ఎంత వేగంగా మాట్లాడుతున్నారు. ఐఏఎస్ గాని ఎవరైనా సిస్టమ్ లోకి వెళ్ళి తీసేయగలుగుతారా? దిలీప్ గారికి ఇంత తెలుసు, సిస్టమ్ నుంచి తీసేయగలుగుతారా? ఇంత వేగ పొలిటికల్ క్రిటిసిజం చేయకండి. ఇంకొక విషయం ఈ రోజు మీరు అంటున్నారు కదా, ఎస్ అబ్సల్యూట్లీ చీఫ్ మినిస్టర్ ఆ టీమ్ కి, ఆ క్యాబినెట్ కి హెడ్, తను నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మరి మంత్రులుగా జైపాల్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నందుకు ఎందుకు జైపాల్ రెడ్డి గారిని తప్పించారు అప్పటి ప్రధానమంత్రి గారు? దాని సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు. తప్పించలేదా? రాజే గారే నిలబడి ఈ రోజు మీ అవసరం అండి, మీ అవసరం రాజే గారిని ఎందుకు మార్చు? ఇప్పుడు ఈ రోజు చర్చ అంతా వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనేది. ప్రశాంత్ గారు అంటున్నారు మొన్నటి వరకు మంత్రులకు అధికారాలు ఇవ్వలేదని అంటారు, ఇప్పుడు ఇస్తే మీరు కొట్లాడుతున్నారు ఏంది, మీరు మాట్లాడుతున్నారు ఏంది అంటారు. మంత్రులకు ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వలేదు అని మేము ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడినవి తప్ప వాళ్ళ విధులను నిర్వర్తించలేని పరిస్థితి వచ్చిందని మాట్లాడింది తప్ప. కానీ పక్కలై గుంజుకొని విధులు ఇవ్వమన్నాం, పక్కలై గుంజుకొని వాళ్ళకి ఇవ్వమని అనట్లేదు మేము. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ తను మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా మిగతా పార్టీలు ఎస్టాబ్లిష్ చేసినటువంటి అవినీతి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి అన్ని పార్టీలలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే టీడీపీ పార్టీ, అన్ని పార్టీలలో కూడా మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు
ఇప్పుడు కొత్తగా ఆయనకు గుర్తుకొచ్చినట్టు మొత్తం కూడా వ్యవస్థ అంతా అవినీతిమయం అయిపోయింది. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కింది స్థాయి వరకు అవినీతి పరులని మీరు చెప్పుతున్నప్పుడు ఇన్ని రోజులు వాళ్ళ మీద ఎవరైతే అవినీతి పరులో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏసీబీకో ఇంకేదైనా లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీయో ఇట్లాంటివన్నీ అవకాశాలు ఉండే. రేపు పొద్దుగాల మొత్తం మీ మంత్రులకే మీ అధికారాలు ఇచ్చేసి నిధులు విధులు అన్ని వాళ్ళకే ఇచ్చేసి లేకపోతే మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చిన తర్వాత అక్కడ అవినీతి జరుగుతాయి. అక్కడ అవినీతి జరిగితే మీరు రేపు పొద్దున దానికి ఎట్లా సమాధానం చెప్పగలుగుతారు? తలకు తోకకు సంబంధం పెట్టాలని ప్రయత్నం బాగా చేస్తున్నారు. మంత్రులకనే చెప్పారు కానీ ఇక్కడ కార్యకర్తలకు అని చెప్పలేదు కదా. అంటే అడిషనల్ గా ఈనాడు పేపర్ చదవండి, కలెక్టర్ కరువు ఎక్కడైతే కరువు మండలాలకు కరువు బృందం అరే మా ప్రాంతానికి కరువు బృందం నాకు చెప్పలేదు అని కలెక్టర్ ఎట్లా అంటాడు? కాబట్టి కలెక్టర్ అన్ని కూడా ఎమ్మెల్యేలు పేపర్లో చదవండి, పేపర్లో చదవండి. ఆయన చెప్పిన పదం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒక కామెంట్ కనబడుతుంది. రెవెన్యూ పురపాలక చట్టాల ఆమోదం కోసం త్వరలో శాసనసభ సమావేశాలు, జిల్లాల్లో మంత్రులకు సర్వాధికారాలు ఇస్తాం, కలెక్టర్ల వద్ద ఉన్న నిధులను మంత్రులకు బదలాయిస్తాం, జిల్లా పాలనలో మంత్రులు ఎమ్మెల్యేలే కీలకంగా వ్యవహరిస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎవరికి ఉంటుండే అండి మంత్రుల దగ్గర లేకుండా? ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరికి పనిచేస్తారు? ఈ రోజు ఇంకొక విషయం అండి, సమానం చెప్పాలి. ప్రజలు ఏ పార్టీకి ఓటేసినా తమకు కావాల్సినటువంటి పనుల విషయంలో కలెక్టర్ దగ్గర పోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలకు ఓటేసిన ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోలేని పరిస్థితులలో నువ్వు పరిపాలన అరిచి గిందులేసినా కూడా ఖచ్చితంగా కలెక్టర్లు ఉంటారు, కలెక్టర్ల దగ్గర పోతారు, కలెక్టర్ల దగ్గర పైసలు లేవని చెప్తారు పోతే, అధికారాలు లేవని చెప్తారు పోతే, ఉండేం లాభము ఉత్సవ విగ్రహాల్లాగా మీరు తయారు చేస్తా ఉంటే వాళ్ళందరూ ఉండేం లాభం చెప్పండి. ఎలక్షన్ అయిపోయింది, ఎందుకు మీరు ఇంత అరుచుకున్నా కూడా రేపు మాపు మళ్ళా ఓట్లు పడేటట్టు లేవు, ఎందుకంత అరుపులు? ఇప్పుడు మంచి డిబేట్ పెట్టుకుందాం, ఆర్గ్యుమెంట్ వద్దు. మేము ప్రశ్నించుతా ఉంటే ఇంత పొలిటికల్ డిస్పిరేషన్ ఇది కరెక్ట్ కాదు. చూడండి, ఒక సిస్టమ్ ఫంక్షనింగ్ కాబోతున్నది. మంత్రులకు కానివ్వండి, గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు, వారి బాధ్యతలు షబీర్ అలీ గారు, గీతారెడ్డి గారు వారు హైదరాబాద్కి మంత్రులుగా ఉండే. అడిషనల్ పవర్స్ ఇవ్వడం జరుగుతున్నది. అట్లా అని మొత్తము మంత్రుల చుట్టే నిధులు అన్నట్టు కాదు. ఖచ్చితంగా కలెక్టర్ ఫంక్షన్స్ చర్చ చేస్తున్నారు కానీ దాని ఎవరి పవర్స్ నిర్వీర్యం కావు. ఈ రోజు అవినీతి పరులని సిస్టంలో మొత్తం పనిచేసే వాళ్ళందరినీ అనరండి, కానీ ఒక డిపార్ట్మెంట్లో ఈరోజు సబ్ రిజిస్ట్రార్స్ కానివ్వండి కరప్షన్ అవుతున్నది, అది వాస్తవం. అది కాదని అంటున్నారా మీరు? మీరు అవినీతి అవ్వట్లేదని అంటున్నారా? లేకుంటే అవినీతి మీద మనం యుద్ధం చేయొద్దని అంటున్నారా? మీరు ఈ రోజు రక్షణ కవచంలో వాళ్ళందరి కోసం నిలబడాలని అనుకుంటున్నారా? అది మీరు ఆలోచించారు. మీరు అవినీతి నిర్మూలిస్తామని చెప్పారంటే ఎందుకు ఇంత గోలా అంటున్నారు? నేను అదే చెప్తున్నా, క్లియర్ సిస్టమ్స్ అండి ఇవి. ఇందులో మేము విధుల గురించి మాట్లాడట్లేదు. గతంలో మీకు ప్రశ్నిస్తే ఏం ప్రశ్నించామంటే పాపం విధి నిర్వహణ కోసం ఆయనకు అధికారాలు లేవన్నాం తప్ప నిధులు లేవని మేము అనలే. ఈరోజు మీరు ఏమంటారంటే నిధులు కూడా ఆయనకే ఇస్తామంటున్నారు. విధులు నిర్వహించడానికి నిధులు ఇవ్వడానికి సిస్టమ్ అట్లా కాదు. దానికి ఇంతకుముందు వారు జనప్రసాద్ గారు ఇంతకుముందు జనప్రసాద్ గారు చెప్పినట్టుగా 3 సిస్టమ్స్ మనమే అనుకున్నాం కదండి. మనం రాసింది కాదు. రాజ్యాంగ నిర్మాతలే ఎగ్జిక్యూటివ్ వేరు, జ్యుడిషియరీ వేరు అన్నారు, లెజిస్లేచర్ వేరు అన్నారు. లెజిస్లేచర్ నిర్వహించాల్సిన బాధ్యత లెజిస్లేచర్ నిర్వహించట్లేదు అన్నప్పుడు మనం పాయింట్అవుట్ చేసాం. అంతేగాని ఎగ్జిక్యూటివ్ బాధ్యత కూడా లెజిస్లేచర్కి చెప్పమని ఎవరు చెప్పారు మీకు? కేసీఆర్ గారు ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తాం. మొదటి బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ చదివిండు. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్? అందుకడిగిన అటువంటి విషయాల్లో మంత్రుల పవర్స్ గ్రాప్ చేసుకొని వాళ్ళ శాఖలో ఉన్న అధికారులు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకే తెలవకపోవటం, వాళ్ళ శాఖలో తీసుకునే నిర్ణయాలు వాళ్ళకే తెలవకపోవటం వల్ల మంత్రులు డమ్మీ అయిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో మాత్రం క్రిటిసైజ్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తారు, టోటల్గా ఎగ్జిక్యూటివ్ తీసేసి
లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఇంకో మాట జ్యుడిషియల్ పవర్స్ కూడా తీసుకోమంటారు. గ్రామ సర్పంచులకి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తాం, ఎంపీటీసీలకి సెషన్ కోర్టు జడ్జి పవర్స్ ఇస్తాం, చెప్పుకోమని. నరోత్తం గారు మీరు ఫైనల్ కామెంట్. ఈరోజు అవినీతి ఉద్యోగులు అనేటువంటి అంశంతో పాటు ఇంకా 2-3 అంశాలు ఈనాడులో కథనాలు వచ్చినాయి. ఈ ఉద్యోగ సంఘాలకు 54 సంఘాలు ఎందుకండి, చదువు చెప్పేటోళ్ళకి రాజకీయం అంటే ఈ రోజు వాళ్ళు అవినీతి చేస్తలేరు కదా. అంటే ఒక్క అవినీతి శాఖ అని కాదు, మొత్తం ఉద్యోగులు ఎంబడి పడ్డాడు. ఎందుకు అనుమానం వచ్చింది, మొన్న కొంత అగెనెస్ట్ గా చేసిండ్రు. భవిష్యత్తులో వీళ్ళను భయంలో పెట్టాలి, భయంలో పెట్టాలి. మొన్న ఒడగొట్టిండ్రు కదా, మొన్న ఒడగొట్టిండ్రు. కాబట్టి ఇదంతా ఉద్యోగుల మీద పడుతుండన్నట్టు. కేసీఆర్ అంటే ఏంది, కేసీఆర్ నైజం ఎట్లుంటది, కేసీఆర్ షో ఏందో ఉద్యోగ సంఘాలకు చూపించినందుకు ఇదంతా ఇదంతా కూడా 3 సంవత్సరాల దాకా వాళ్ళు ఏ అసోసియేషన్ పెట్టుకోకూడదట. వాళ్ళ అసలు రైట్ ఆఫ్ అసోసియేషన్ ఎట్లా రాజ్యాంగంలో ఉంది, అది వద్దని చెప్పిండు. పేపర్లో చదవండి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చిన పవర్స్, దాన్ని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరు తీయలేరు. ఖచ్చితంగా వాళ్ళ పవర్స్ ఉంటాయి, వాళ్ళది ఎవరు కూడా నిర్వీర్యం చేయాలని తొందరపడుతున్నారు. మీరు రేపటి నుంచి చూస్తారు కదండి, అడిషనల్ పవర్స్ టు మినిస్టర్స్ ఇచ్చినా కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారానే ఉంటుంది. ఇంకొక విషయం, ఈ రోజు మీరు ఎంత ప్రయత్నం చేసుకున్నా కూడా మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, అన్ని డిపార్ట్మెంట్స్ని ఫంక్షన్ చేసే విధంగా ఈరోజు ఖచ్చితంగా అట్లాంటి కార్యరూపం దాల్చుతున్నారు. ఎందుకు బడ్జెట్ ఇచ్చిర్రు, ముఖ్యమంత్రి గారే ఎందుకు ఇచ్చారు అంటే వారికి ఒక విజన్ అనేది ఉన్నది. మీరు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు సంవత్సరానికి ఒక ఆర్థిక శాఖ మంత్రి మారుతుపోయిండు, సంవత్సరానికి ఒకసారి రైల్వే మంత్రి మారుతుపోయిండు, మీరు 2 బడ్జెట్లను ఒకటి చేసిండ్రు. ప్రెరోగేటివ్స్ అనేటివి ఉంటాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రెరోగేటివ్ ఉన్నది, వారికి ఒక విజన్ ఉన్నది కాబట్టి రిలీజ్ చేసిర్రు. దాన్ని కూడా మీరు రాజకీయాలు ఓకే. ఏది ఏమైనా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకోబోతున్న కీలక నిర్ణయాలు అయితే కొంత వివాదాస్పదం అయితే అవుతున్నాయి. ఉద్యోగుల పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అన్న విషయంలో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మనం మరొక అంశానికి వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల మీద బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చివరి నిమిషంలో 14% ఓటింగ్ శాతం ఎలా పెరిగింది, దానికి సమాధానం చెప్పాలంటూ నిన్న ఆయన ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టడంతో పాటు ఇప్పుడున్న స్ట్రాంగ్ రూమ్లన్నిటికీ తాళాలు వేసుకునే అవకాశం మాకు ఇవ్వండి అంటూ ఆయన ఒక అభ్యర్థన చేశాడు.